హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 5లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోనైతే గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు ఎవరు పైసే సాధించారు, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి క్లియర్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఇప్పటికే 4 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 5వ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తోనైతే పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ మాత్రం అయితే ఓవరాల్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అన్న వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రమైతే గత 3 సీజన్ల నుంచి అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ సీజన్లో కప్ గెలవడం జరిగింది, ఆ తర్వాత సీజన్లో ఫైనల్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గత సీజన్లో వచ్చేసరికి ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే ఈసారి టైటిల్ ఫేవరెట్గా అయితే బరిలో దిగాలని గుజరాత్ టైటన్స్ అయితే భావిస్తుంది. అందుకే మెగా ఆక్షన్లో వచ్చేసరికి మంచి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మాత్రమైతే గుజరాత్ టైటన్స్ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గుజరాత్ టైటన్ తొలి మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, గేన్ ఫిలిప్స్, మైపాల్ రోమర్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే అత్యంత భయంకరమైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉండడం జరిగింది. బౌలింగ్లో చూసుకుంటే రబాడా కానీ, రషీద్ ఖాన్ కానీ, ఇషాంత్ శర్మ, అదేవిధంగా గెరాల్డ్ కోల్టేజ్, మహమ్మద్ సిరాజ్ కూడా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కానీ, రషీద్ ఖాన్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆల్రౌండర్ పొజిషన్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్కి అయితే తిరుగులేదు. గేన్ ఫిలిప్స్, మైపాల్ రోమర్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ లాంటి ఏమాయం బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ అయితే ఉండడం జరిగింది. ఇది గుజరాత్ టైటన్స్కి అయితే అడ్వాంటేజ్ అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్కి వచ్చేసరికి ముఖ్యంగా గుజరాత్ టైటన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్ వీళ్ళు మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఈ గుజరాత్ టైటన్స్కి అయితే కలిసి వచ్చే అంశాన్ని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ ఏమైనా బలహీనత ఉందంటే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో మైపాల్ రోమల్, రాహుల్ త్రిపాఠి, అదేవిధంగా గేన్ ఫిలిప్స్ ఎంత మేరకు ఆకట్టుకుంటారని అయితే కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉండడం జరిగింది. ఇది ఒక్క మినిగాన్ తప్ప గుజరాత్ టైటన్స్ మాత్రమైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి తొలి మ్యాచ్లో గెలుస్తుందా ఓడిపోతుందా అయితే చూడాలి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ దశాబ్ద కాలం అయింది ప్లే ఆఫ్ చేరకుండా. ప్రతి సీజన్లో కూడా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లోనే అయితే వెనుదిరుగుతుంది. ఈసారి మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏమాయం ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. గత సీజన్లో కంటే ఈసారి పంజాబ్ కింగ్స్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం టీంలో ఉన్న స్క్వాడ్ను మొత్తం అయితే రిలీజ్ చేసి మనతో కొత్త స్క్వాడ్తో అయితే నింపడం జరిగింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ వంటి క్లాసిక్ ప్లేయర్లతో పాటు యజ్వేంద్ర చహల్ లాంటి ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి పంజాబ్ కింగ్స్ మాత్రమైతే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే తయారైందని చెప్పుకోవచ్చు. టైటిల్ గెలవాలని లక్ష్యంతోనైతే బరిలో దిగుతుంది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. తొలి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తోనైతే తలబడబోతుంది పంజాబ్ కింగ్స్. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, మార్కో స్టోనిస్, గేన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బార్, లఘు ఫెర్గుసన్, యజ్వేంద్ర చహల్, నేహల్ హద్ చాల్ లాంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అత్యంత భయంకరంగా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఉన్న ప్లేయర్స్ మొత్తం రాణిస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ గారు, మార్కో స్టోనిస్, గేన్ మ్యాక్స్వెల్ వంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. వీరితో పాటు ప్రభు సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్ వంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్ నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ఈ సీజన్లో కూడా వాళ్ళు బ్యాటింగ్ పొజిషన్లో ఆకట్టుకుంటాం అయితే తిరుగుండదు. పంజాబ్ కింగ్ బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ అయినా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్కి వచ్చినట్లయితే స్పెషలిస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్తో పాటు
లాగు ఫెర్గుసన్, అదేవిధంగా యజేంద్ర చాహల్, హర్మిత్ బార్ ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈసారి అయితే పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా పంజాబ్కి అయితే టైటిల్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. గత సీజన్ల కంటే ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టు అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం రెండు టీంల కంటే పంజాబ్ కింగే చాలా అంటే చాలా బలంగా అయితే కనిపిస్తుంది. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి బౌలింగ్ పొజిషన్లో చూసుకున్న రెండు టీంలు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్ కంటే పంజాబ్ కింగ్సే స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే ఐపీఎల్లో 5 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది రెండు జట్ల మధ్య. అందులో గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు గెలవగా అదేవిధంగా పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగినాయి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా బ్యాటర్లకు అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. పిచ్ రిపోర్ట్లు కూడా ఇవే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. మరోసారి హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు మనం అయితే. అదేవిధంగా పేస్ బౌలింగ్ కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పేస్ బౌలింగ్లో వచ్చేసరికి బౌన్సర్స్ అయితే ఎక్కువ అంటే ఎక్కువగా యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పిచ్ పైన. ఓవరాల్గా చూసుకుంటే పేస్ బలంతో పాటు బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు బాల్ వచ్చేసరికి బ్యాట్మెన్కే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ పిచ్ పైన ఓవరాల్గా చూసుకుంటే 70% సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీంలు మాత్రం అయితే గెలవడం జరిగినాయి. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలబోతున్నారు నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ అయితే విజయం సాధిస్తున్నట్టయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.